అందరికీ హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ప్రజెంట్ డేస్ అయితే లేడీస్ జెంట్స్ అనే ఎటువంటి వేరియేషన్ లేకుండా ప్రతి ఒక్కరూ జాబ్ చేస్తూ మనీ అనేది ఎర్న్ చేస్తున్నారనమాట. కొంతమంది లేడీస్ అయితే బాగా చదువుకొని ఉంటారు, కానీ వాళ్ళు బయటికి వెళ్ళి జాబ్ చేసే అవకాశం ఉండదన్నమాట. సో నేను కూడా అలాంటి వాళ్ళు ఒకదాన్నండి. నేనైతే ఇంట్లోనే ఉంటూ ఈ శారీ బిజినెస్, ఫ్యాన్సీ ఐటమ్స్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశానండి. ఈ బిజినెస్ని నేను స్టార్ట్ చేసి దాదాపు ఒక 1.5 ఇయర్ అయితే అయిందనమాట. సో అప్పుడైతే నాకు యూట్యూబ్ ఛానల్ లేదండి. నేను రీసెంట్గానే యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. మనం ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ క్లాతింగ్ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మనం తక్కువ అమౌంట్తోనే స్టార్ట్ చేయాలండి. నేనైతే మినిమం 10,000తోనే ఈ బిజినెస్ని స్టార్ట్ చేశానండి. 10,000తో బిజినెస్ని స్టార్ట్ చేస్తే నాకు 20,000కి 1 మంత్కి నాకు వచ్చిందండి. సో నేను ఇంకా వెంటనే ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా నేను స్టార్ట్ చేశాను అనమాట. 5,000తోనే స్టార్ట్ చేశానండి. 5,000 పెడితే నాకు 10,000 దాకా మనీ అనేది ఎర్న్ చేయగలిగాను అనమాట. ఎలా ఎర్న్ చేయగలిగాను, ఎక్కడ తెచ్చుకున్నాను, ఎలా అమ్మాను అంటే నేనైతే మాత్రం మీకైతే కంపల్సరీగా నేను చెప్తానండి. మనం ఏదైనా ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ బట్టలు కానీ తెచ్చుకునేటప్పుడు ఎక్కడైనా హోల్సేల్గా అమ్ముతారు కదండి, అక్కడే తెచ్చుకోవాలండి. కొంచెం దూరమైనా పర్వాలేదు, హోల్సేల్గా అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలండి. ప్రతిదీ చెక్ చేసి తీసుకోవాలండి. మనం ఫస్ట్ టైం చేసేటప్పుడు అయితే మనకి మినిమం అసలు జీరో నాలెడ్జ్తోనే నేనైతే స్టార్ట్ చేశానండి. క్లాత్ కూడా నాకు తెలియదు అనమాట. ఏ క్లాత్ ఏంటి, దాని క్వాలిటీ ఏంటి అని నాకు ఒక 2 మంత్స్కి నాకు తర్వాత ఐడియా అనేది వచ్చిందనమాట. ఈ క్లాత్ ఏంటి అదేంటి అనేసి. మనం అలా హోల్సేల్గా తెచ్చుకొని జస్ట్ దాని మీద కొంత ప్రాఫిట్ తీసుకొని సేల్ చేసుకోగలిగితే మనకి ప్రాఫిట్ అనేది వచ్చిద్ది అనమాట. సేమ్ ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా అంతేనండి. అలాగే హోల్సేల్గా అమ్మే వాళ్ళ దగ్గరే తెచ్చుకొని మనం సేల్ చేసుకోవాలన్నమాట. మనం బట్టల బిజినెస్కి వచ్చేసరికి అంటే రోజువారీ అవసరాలు అంటే ఎలా అంటే డైలీ వేర్ శారీస్, కొంచెం సాఫ్ట్గా ఉంటాయి చూడండి అలాంటి శారీస్, కాటన్ శారీస్, లెగ్గింగ్స్, చున్నీస్, టాప్స్, ఇవన్నీ కూడా కొంచెం కొంచెం అయినా మెయింటైన్ చేయాలండి. ఆ 10,000 రూపీస్కే మనకి ఎంత వస్తే అంతకే అన్నీ కూడా మెయింటైన్ చేయాలి. ఆ 10,000లోనే మినిమం మెయింటైన్ చేసామనుకోండి ఫస్ట్, ఆ తర్వాత నుంచి జనాలు మన దగ్గరికి వచ్చి మన దగ్గర ఐటమ్స్ కొనేదాన్ని బట్టి మనం తర్వాత ఎక్స్ట్రా అనేది తెచ్చుకోవచ్చు అనమాట. ఈ ఫ్యాన్సీ ఐటమ్స్కి వచ్చేసరికి ఇవి కూడా అంతేనండి. డైలీ మనకి ఏవైతే అవసరాలు ఉంటాయో రబ్బర్ బ్యాండ్స్, ప్లక్కర్స్, క్లిప్స్, ఇయర్ రింగ్స్, స్టిక్కర్ ప్యాకెట్స్, కిడ్స్ బ్యాంగిల్స్, లేడీస్ బ్యాంగిల్స్, ఇలాంటివి మనం కొన్ని మెయింటైన్ చేయగలిగాం అనుకోండి, డైలీ మనకి ఏవైతే అవసరాలు ఉంటాయి కదండి అలాంటివి మనం మెయింటైన్ చేయాలన్నమాట. ఇంట్లో పెట్టుకునే వాళ్ళైతే మినిమం అలాంటివి మెయింటైన్ చేస్తే మంచిది అని నా ఉద్దేశం అండి. ఎవరైనా కామెంట్ అయితే చేయండి ఎస్ ఆర్ నో అని. అది కూడా కొంచెం కాస్ట్ తక్కువలోనే తీసుకోండి, ఎందుకంటే అందరూ కూడా ఎక్కువ కాస్ట్ పెట్టి కొనరు కదండి. మనకి వచ్చే కస్టమర్లో 10 మంది కస్టమర్లలో ఒక్క మినిమం 8 మెంబర్స్ తక్కువ కాస్ట్కే కొనేవాళ్ళే ఉంటారండి. ఎక్కువ కాస్ట్ కొనేవాళ్ళు తక్కువ మంది ఉంటారు, కాబట్టి మనం తక్కువ కాస్ట్వి తెచ్చుకోవాలండి. మినిమం నేను చూపించిన ఇయర్ రింగ్స్ అయితే ఇవన్నీ 100 రూపీస్ బిలోనే ఉంటాయి అన్నమాట. సో అలా అన్నమాట. ఏవైనా కూడా మనం బయట షాప్లో ₹1 తగ్గించి అమ్మితేనే మన దగ్గరికి కస్టమర్స్ అనేవి రావడం అనేది జరిగిద్దండి. ఫస్ట్ మనకి కస్టమర్స్ మనకి కొంచెం అలవాటు కావాలి, కాబట్టి మనం కొంచెం తగ్గించే
ప్రాఫిట్ ఎక్కువ చూసుకోకుండా తక్కువే మనం ప్రాఫిట్ పెట్టుకొని సేల్ చేస్తే కనుక మనం ఈ బిజినెస్లో మంచిగా సక్సెస్ అనేది సాధిస్తామండి. ఈ బిజినెస్సే కాదు, ఏ బిజినెస్ అయినా సరే మంచిగా లాభాలు అనేది చూడొచ్చు అనమాట. ఎవరైనా కామెంట్ చేయండి, ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నాకైతే కామెంట్ చేయండి. నాకైతే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. నేను డైలీ వీడియోస్లో నేను ఏవైతే నా దగ్గర ఐటమ్స్ ఉన్నాయి ఇవన్నీ నేను మీకు వీడియో దూరంగా చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.